నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ 10,000 వాచ్ అవర్స్‌ని, 1000 సబ్స్క్రైబర్స్‌ని మించిపోయింది. మీ అందరి సపోర్ట్ వల్ల అది జరిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దానివల్లే ఈరోజు కొంచెం వీడియో లేట్ అయింది. ప్లీజ్ కోఆపరేట్ మీ. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్షం రాత్రి నున్నని తారు రోడ్డు మెరుస్తూ ఉంటే విజయ్ కార్ని ఫాలో అయ్యారు లాస్య అండ్ యామి. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. రోడ్డు మీద వర్షం మెల్లగా పడుతూ ఉండగా హైవే పైన కారును సడన్గా ఆపేశాడు విజయ్. స్వప్నిక ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, ఏంటి ఇక్కడ ఆపావేంటి విజయ్ అని కంగారుగా అడిగింది. ఆమె చెంపల మీద తడి చినుకులు పడుతూ ఉండగా వెలిగిపోతున్న ముఖం కాస్త ఆలోచనలో పడినట్లు అనిపించింది. విజయ్ చిరునవ్వు నవ్వి తల తిప్పి ఆమె వైపు చూస్తూ, ఎందుకంటే వర్షంలో రొమాన్స్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది స్వప్ని. నీతో ఆ మ్యాజిక్ని మొన్నట్లా ఫీల్ అవ్వాలని అనిపించింది అని అన్నాడు విజయ్. ఆ మాటలు వినగానే స్వప్నిక కళ్ళల్లో చిన్న వెలుగు మెరిసి, కానీ తడవడం అంటే కంగారు మరి. ఇప్పుడు తడిస్తే బట్టలు లేవు ఎలా అంటూ తడబాటుగా అంది స్వప్నిక. విజయ్ మరోసారి నవ్వుతూ ఐ వింక్ చేస్తూ, సూట్లో మనం ఇద్దరమే ఉన్నాం కదా, వెళ్ళాక విడిచేస్తాం అని మోకింగ్ టోన్తో అన్నాడు విజయ్. స్వప్నిక చెంపలు ఎర్రబారగా సిగ్గుతో నవ్వుతూ, ఛీ, నువ్వింత అల్లరోడివని నేను అనుకోలేదు విజయ్ అని అంది స్వప్నిక. విజయ్ కొంచెం ఆలోచిస్తూ లోతుగా చూసి, నాకు సీరియస్ అమ్మాయి దొరికిందిలే, అప్పటినుంచి జీవితం చాలా అందంగా మారిపోయింది అని అన్నాడు. ఆ మాటలకు స్వప్నిక కళ్ళు రెపరెపలాడుతూ గుండెల్లో మొదలైన అలజడితో అతను తన గురించే మాట్లాడుతున్నాడని చిన్నగా నవ్వి, నిజం చెప్పనా విజయ్, సీరియస్గా ఉంటే లైఫ్ కొంచెం బోరింగ్ అయిపోతుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పిచ్చి పనులు, చిన్న ఫన్, అవే మన జీవితాన్ని కలర్ఫుల్గా మార్చేస్తాయేమో అని అంది ఆమె. విజయ్ అవునంటూ తల ఊపి, ఐ నో, కానీ కొన్ని బాధలు మన చుట్టూ బౌండరీస్ వేసుకునేలా చేస్తాయి. అవి మనల్ని మనుషులకు దూరం చేస్తాయి అని అన్నాడు విజయ్. కానీ విజయ్ అని స్వప్నిక మెత్తగా అతని చేయి పట్టుకుని, బై బర్త్ మనిషి చాలా జెన్యున్గా ఉంటాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనల్ని అలా మారుస్తాయేమో, కానీ మనసు మాత్రం అసలు మారనే మారదు అని అంది ఆమె. విజయ్ కళ్ళల్లో ఓ వెలుగు మెరుస్తోంది. ఆ క్షణం అతనికి అర్థమైంది స్వప్నిక తన జీవితంలో వచ్చిన వెలుతురని. అతను సడన్గా కారులో మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు. మెల్లిగా ప్లే అవుతున్న ఆ మెలోడీ ట్యూన్ ఆ సిచ్యువేషన్ని మరింత రొమాంటిక్గా మార్చింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కారులో కూర్చున్న ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడకపోయినా గుండెల్లో మాటలు మాత్రం విరజాజులు గుబాలిస్తున్నాయి. విజయ్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ స్వప్నిక చేతిని తన చేతిలో పట్టుకున్నాడు. కారులో ప్లే అవుతున్న మెలోడీ సాంగ్తో కలిపి ఆ నిశ్శబ్దం కూడా మధురంగా అనిపించింది. స్వప్ని, అలా నువ్వు నన్ను చూస్తుంటే నీకు నేను చాలా నచ్చానని నీ చూపులు చెబుతున్నాయి స్వప్ని అంటూ ఆమె వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు విజయ్. స్వప్నిక కొంచెం సిగ్గుతో తన చూపుని విండో వైపు తిప్పింది. నిజంగా నీలాంటి అమ్మాయి నాకు జీవితాంతం పక్కన ఉంటే ఇంకేమీ కావలసిన అవసరం లేదని అనిపిస్తుంది. స్వప్నిక అతని మాటలు వింటూనే అతని చేతిని మరింత బలంగా పట్టుకుంది. అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న చిన్నపాటి బెరుగు మాయమై ఇప్పుడు ఒక మృదువైన చిరునవ్వులో కలిసిపోయింది. వర్షం ఆగిన తర్వాత ఇద్దరు వచ్చిన కాఫీ షాప్కి వెళ్ళారు. విండో పక్కన ఇద్దరు కూర్చోగా వర్షంలో తడిచిన వీధి వెలుగుల్లో కనిపించే కాఫీ స్టీమ్లా వాళ్ళ మధ్య చల్లని రొమాంటిక్ ఫీలింగ్ ఇద్దరిలో కలిసిపోయింది. విజయ్ స్వప్నిక కాఫీ సిప్ చేస్తూ పిలిచి, వెంటనే, నీ బిహేవింగ్ ఇది కాదు. నేను నిజంగా నీకు అంత నచ్చానా? ఎప్పుడు సీరియస్గా ఉండే నువ్వు ఇంత డీప్గా మాట్లాడుతున్నావు. టెంపరీ ఫీలింగ్స్ కావుగా ఇవి అని అడిగింది స్వప్నిక. విజయ్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూసి తన చేతిని ఆమె చేయిపై ఉంచి, నా జీవితంలో మొదటిసారి ఎప్పుడు సీరియస్గా ఉండే నేను నీ దగ్గర చాలా ప్రశాంతంగా నేనుగా నా బౌండరీస్ దాటుకుని ఫ్రీగా ఫీల్ అవుతాను అంటే దానికి రీజన్ నువ్వే అని అన్నాడు. ఆ మాటలతో ఆమె నిశ్శబ్దంగా
తల వంచింది. ఆమె కనురెప్పల మధ్య చిక్కుకున్న సంతోషపు చెమట చెంది కాఫీలో కలిసిపోయినట్టు అనిపించింది. ఏదో చెప్పాలనుకున్న ఆమె ముఖంపై అప్పుడే పక్కనున్న చెట్టు నుంచి వచ్చిన వర్షపు చినుకులు ఆమె ముఖాన్ని తాకగా విజయ్ తన జాకెట్ నుండి టిష్యూ తీసి ఆమె ముఖాన్ని మెల్లగా తుడుస్తూ, నీ ముఖాన్ని అంటిపెట్టుకున్న చిరునవ్వు నీ మెరిసే పెదవుల మెరుపు సౌందర్యానికి నిదర్శనం. స్వప్నిక మళ్ళీ సిగ్గుతో ముఖం తిప్పుకుని, ఓ విజయ్, ఈ వర్షపు రాత్రి నిన్ను పోయేట్లా చేసేస్తుందేమో అని నవ్వుతూ అంది. అతను కూడా నవ్వుతూ, నీ నవ్వు, నీ ప్రజెన్స్ నన్ను కొత్త మనిషిగా మార్చేస్తుంది స్వప్ని అని అన్నాడు. వర్షం కొంచెం నెమ్మదించిపోయింది. తడిచిన వీధులు మెరుపులతో మెరిసిపోతూ ఉంటే కాఫీ షాప్ పక్కనున్న ఫుట్పాత్ మొత్తం నల్లని తారు రోడ్డుకి అంచులాంటి లాన్ మాదిరిగా ఆకుపచ్చగా ఒదిగిపోగా అక్కడే ఓ పెద్ద చెట్టు వయస్సు చెప్పలేని స్థితిలో దాని కొమ్మలు గలగల శబ్దం చేస్తున్న ఆకులతో ఆకాశాన్ని తాకుతూ దానికి పూసిన తెల్లటి పువ్వులు కమ్మని అరోమో సుగంధాలు చుట్టూ విరజిమ్ముతున్నాయి. అక్కడే నెమ్మదిగా స్వప్నికను తీసుకెళ్లాడు విజయ్. స్వప్ని చూడటు. అతను ఆ చెట్టు వైపు చూపించాడు. చెట్టు కొమ్మకి ఒక చిన్న ఉయ్యాల కట్టారు. వర్షపు చినుకులు ఆ చెట్టు పూలతో కలిసి ఉయ్యాల మీద మిగిలిన దుప్పట్ల కిందికి జారుతున్నాయి. లైట్ల వెలుగులో అవి మెరుస్తూ ఓ నీలి రాత్రిలో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. విజయ్ స్వప్నిక చేతిని పట్టుకుని మెల్లగా ఆమెను ఉయ్యాలపై కూర్చోబెట్టాడు. ఆమె అప్పుడే ఆశ్చర్యంగా చూస్తూ, విజయ్, ఇదంతా నీ ప్లానా అని అడిగింది. విజయ్ చిరునవ్వుతో, లైఫ్లో కొన్ని మూమెంట్స్ ప్లాన్ చేయకూడదు స్వప్ని, అవి మనపై కురిసే వరంగా ఉండాలి అంతే. ఇది అలాంటిదే. అయినా లాంగ్ డ్రైవ్ అడిగింది నువ్వు అని అతను మెల్లిగా ఆ ఉయ్యాలను ఊపసాగాడు. ఆ ఊపులతో పాటు చెట్టు పువ్వులు గాలిలో తేలుతూ స్వప్నికపై జారి పడుతున్నాయి. ఆమె జుట్టులో ముచ్చటగా నవ్వుతున్న ముఖంపై పడుతున్న ఆ చినుకులు పువ్వులు కలిపి ఆమె అందాన్ని మరింతగా చూపిస్తున్నాయి. స్వప్నిక మెల్లిగా ఊపిరి తీసుకుంది. ఏమైంది స్వప్ని అని ఆతృతగా అడిగాడు విజయ్. ఈ వాసన, వర్షపు తడి, ఈ చెట్టు నీడ, నీ మాటలు, ఈ ఉయ్యాల నీ కళ్ళల్లో మెరుపునై నేనున్న ఈ క్షణం, ఇది నన్ను మర్చిపోలేని కలల లోకానికి తీసుకెళ్తుంది విజయ్ అని తన కాటుక కళ్ళను ఎత్తి అంది ఆమె. విజయ్ మెల్లిగా ఆమె చెంపలపై పడి ఉన్న పువ్వులు ఒక్కొక్కటి తీస్తూ, ప్రేమ అనేది ఇదే స్వప్ని. నువ్వు పువ్వుగా మారిన క్షణం, నీ శ్వాస సుగంధంగా మారి నా చుట్టూ విరజిమ్ముతున్న ఈ క్షణం శాశ్వతం అని గుసగుసగా చెప్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ, విజయ్, నువ్వు లైఫ్లోకి వచ్చాకే రాత్రుల్లో చినుకులున్నా నిద్ర రాకపోయినా ఒంటరితనం ఉన్నా ఇవేవి బాధించట్లేదు. ఎందుకంటే నువ్వే నాకు నేస్తం, నువ్వే నా ఊపిరి అని అనగానే విజయ్ తన చేతితో ఆమె చిక్కుబడిన జుట్టును చెంపల వెనక్కి అంటూ, అయితే ఈ చెట్టు గుర్తుండిపోతుంది, ఈ ఉయ్యాల గుర్తుండిపోతుంది, కానీ నువ్వు నా మనసులో నిండిపోయిన ఆ మొదటి క్షణం నుండి నా చివరి శ్వాస వరకు ఉంటావు స్వప్ని. అతను ఆ రాత్రి తనలో ఉన్న ఫీలింగ్స్ మొత్తాన్ని ఆమెతో పంచుకోవాలనుకున్నాడు. స్వప్నిక తనకు ఎంత ప్రీషియస్సో ఆమెకు తెలియాలని అనుకున్నాడు విజయ్. ఉయ్యాల ఊపులు తగ్గిన గుండెల్లో ఊపిరాడే శబ్దం అంతకు ముందులానే పెరిగిపోయింది. ఉయ్యాల స్పీడు తగ్గగానే మౌనం మధ్యన ప్రేమ గొంతులో మాట్లాడినట్టు స్వప్నిక మెల్లిగా దిగింది. ఆమె ముఖంలో ఓ తేలికపాటి చిరునవ్వు తన గుండె ఇంకా ఆ మాటల ఊసులను వదిలిపెట్టగా ఊగిసలాడింది. ఆమెతో పాటు విజయ్ కూడా నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఆ రాత్రి గాలి మెత్తగా వాళ్ళ చెంపలను తాకుతూ ఉంది. ఆ వీధి ఎక్కడో దూరాన ఆకాశంలోకి కలిసిపోయేలా కనిపించింది. రెండు వైపులా స్ట్రీట్ లైట్లు వెలుగుతూ ఉంటే ఓ దారినాటి కథలా మెరిసిపోతున్నాయి. వాళ్ళు ఇద్దరూ నడుస్తున్నారు. మాటలు లేవు, వాటి అవసరం కూడా లేదనిపించింది. విజయ్ కాస్త దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ వేళ్ళు అతని వేళ్లతో కలిసిపోయాయి. వెచ్చదనం, నమ్మకం ఓ అనుభూతిలా ఇద్దరిని ఆవరించాయి. తన చేయిని గట్టిగా పట్టుకోగా చూసింది స్వప్నిక. ఆమె కళ్ళల్లో ప్రశ్న లేదు, సమాధానం కోసం ఎదురుచూపు మాత్రమే ఉంది. విజయ్ నిలబడ్డాడు. ఆమెను తన వైపు తిప్పి కాస్త దగ్గరికి వచ్చి ఓ మృదువైన హగ్ ఇచ్చాడు. ఆ క్షణంలో వర్షపు చినుకులు మళ్ళీ మెత్తగా పడడం మొదలయ్యాయి. స్వప్నిక అతని భుజంపై తలవాల్చి
వీజే గుండె మోగుతున్న శబ్దాన్ని వింటూ ఆ సమయంలో మాటలు అవసరం లేదనిపించింది. ఎందుకంటే 2 హృదయాల మధ్య గీతల అక్షరాలు లేని కవిత్వంలా ఒక మృదువైన నిశ్శబ్దం తర్వాత ఆమె తన చెంప అతని ఛాతీకి ఆంచి మెల్లిగా అంది. వీజే, నీతో జీవితాంతం ఇలానే నడవాలనుకున్నాను. కానీ ఈ నిశ్శబ్దంలో నీదైన మంత్రాన్ని వినగలిగానంటే నా దృష్టిలో ఇదే నిజమైన ప్రపోజల్ అని అనుకోవచ్చా అని మెల్లిగా అడిగింది. వీజే ఆమెని ఒకసారి చూస్తూ తల దించుకున్న అతను ఆమె వేళ్లను తన గుండెపై ఉంచి మెల్లిగా అన్నాడు. నిజం స్వప్ని, ఆ రోజు రెస్టారెంట్లో చెప్పింది వేరు. నిన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుండి నేను ఎప్పుడు ఫర్ ఎవర్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఇది నా జీవితానికి నువ్విచ్చిన అర్థం. ఆ క్షణంలో వాళ్ళ ఇద్దరి నీడ ఆ రోడ్డుపై ఒక్కటయింది. ఇద్దరి అడుగుల సవడి ఒక్కటయింది. చుట్టూ వర్షం ఉంది. తడిచిన వీధుల్లో స్ట్రీట్ లైట్ల వెలుగులో మెరిసిపోతున్న ఆ దారిలో ప్రేమ ఒంటరిగా నడవట్లేదు. జంటగా ఒకరి గుండె సవ్వడి మరొకరు వింటూ నడుస్తుంది. వర్షం మెల్లగా తగ్గిపోవడంతో గాలి తడిగా వీస్తూ వీధి నిశ్శబ్దంగా ఉంది. తడిచిన చెట్ల ఆవరణల మధ్య స్ట్రీట్ లైట్ల కింద తడి నేల మీద ఇద్దరూ నిలబడ్డారు. వీజే స్వప్నికను చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో అతని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం లేదు, సందేహం లేదు, నిజంగా నమ్మకమే ఉంది. ఆమె మెల్లిగా అతని దగ్గరికి వచ్చి, మధ్యలో ఇంకేమీ లేదు, మాటలు కూడా లేవు, వీజే చేతిని పట్టుకుంది స్వప్నిక. అతని ఛాతి మీద మౌనంగా తలవాల్చగానే అతని గుండె ధ్వని వినిపిస్తుంది ఆమెకు. మళ్ళీ మళ్ళీ అతని శ్వాస గాలిలో కలుస్తుంది. ఆ క్షణం, ఆ కాలం ఆగిపోయినట్టు అనిపించింది ఆమెకి. వీజే తన వెచ్చని అరచేతులతో ఆమె ముఖాన్ని మెల్లిగా పట్టుకుని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లోకి నెమ్మదిగా చూసి అడగకుండానే మెల్లిగా ముందుకు వంగి ఆ మౌనపు క్షణాన్ని ముద్దుగా ఆమె పెదవులపై ముద్రించాడు. ఆ పెదవుల మధ్య ఆ ముద్దు 2 గుండెల మధ్య బంధంగా నాటుకుంది. ఆమె చెంపలపై ఉన్న తడి చినుకులు అతని పెదవుల తాకిడితో ఉలిక్కి పడినట్లయ్యాయి. ఆమె కన్నీటి చుక్క తెలియకుండా గాలిలో కలిసిపోయాయి. ముద్దు తర్వాత మెల్లిగా ఆమె అతన్ని హత్తుకుని బలంగా 2 చేతులతో అతని వీపును చుట్టుకుంది. స్వప్నిక గుండె అతని గుండెను తాకింది. ఆమె అతని ఛాతిపై తలపెట్టి వీజే ఒంటి నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్కి అతని మెడవంపులో ఇంకా మత్తుగా కళ్ళు మూసుకొని అతన్ని అలాగే హత్తుకుని ఉండిపోయింది స్వప్నిక. ఈ బంధం శాశ్వతమని ఆమెలో కొద్ది కొద్దిగా నమ్మకాన్ని కలిగించేలా స్వప్నిక మైండ్ని ట్యూన్ చేస్తున్న దాంట్లో వీజే కొంచెం సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఓకే, వెళదామా లేదా ఇక్కడే అని చిలిపిగా అడుగుతున్న అతన్ని చూసి వీజే అని గోముగా అంది స్వప్నిక. చెప్పు స్వప్ని, ముద్దుగా అన్నాడు అతను. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన లాస్య యామిలి ఇద్దరు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరిలో ఒకరిగా ఒదిగిపోయి ఒక్కడిగా కనపడుతున్న ఆ ఇద్దరిని చూసి కళ్ళు భగ్గుమన్నాయి. వాళ్ళ కళ్ళకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ తెలిసుంటే దెబ్బకు వీజే వాళ్ళిద్దరూ భస్మయ్యేవాళ్ళు. ఇక రూమ్లోకి వచ్చిన స్వప్నిక, ఎలా వీజే ఇంత తడిచిపోయాం అని వణుకుతూ అంది. వార్డ్రోబ్ తెరిచి చూడు డార్లింగ్ అన్న అతని వైపు అయోమయంగా చూస్తూ వార్డ్రోబ్ తెరిచి చూసింది స్వప్నిక. వండర్, ఆ వార్డ్రోబ్లో అతనికి తనకి అవసరమైన బట్టలు, మరో పక్కన యాక్సెసరీస్, మేకప్ కిట్ అన్నీ ఉన్నాయి. వాటిని చూసి మళ్ళీ అతని వైపు తిరిగి స్ట్రేంజ్గా చూస్తూ, వీజే ఇవన్నీ ఇక్కడ, మనం ఇప్పుడు వెళ్ళిపోతాంగా అని వండర్ అవుతూ అడిగింది స్వప్నిక. ఓ నా ముద్దుగుమ్మ, ఈ సూట్ ఇక నుండి మనదే అని దగ్గరగా వచ్చి ఆమె చెంపని కిస్ చేశాడు వీజే. అంటే అన్నట్టు చూసింది స్వప్నిక. ముందు బట్టలు మార్చుకురా, జలుబు చేస్తుంది అని తడిచిన బట్టలన్నీ విప్పి టవల్ చుట్టుకుంటూ అన్నాడు వీజే. వెంటనే వెళ్ళి వేడినీళ్ళతో స్నానం చేసి వచ్చిన స్వప్నిక ఏసీ ఆఫ్ చేసి బెడ్పై ముడుచుకుని పడుకుని రగ్గు కప్పుకుంది. స్నానం చేసి వచ్చిన వీజేని చూస్తూ, వీజే ఎన్ని రగ్గులు కప్పుకున్నా ఈ చలి తగ్గడం లేదు అని వణుకుతూ అంది స్వప్నిక. హేయ్, నేను వచ్చాగా, నీకు ఆటోమేటిక్గా చలి తగ్గిపోతుంది అంటూ తనకి ఇష్టమైన డియోని స్ప్రే చేసుకుని ఆమె పక్కన చేరి తను కూడా రగ్గు కప్పుకున్నాడు వీజే. అతని లెఫ్ట్ సైడ్ గుండెపై తల పెట్టుకుని తన్మయత్వంగా కళ్ళు మూసుకున్న స్వప్నిక, ఇప్పుడు చెప్పు, ఈ సూటు మనదే ఎందుకవుతుంది అని అడిగింది.
ఎందుకా ఈ ముద్దుగుమ్మ ఈ సూట్ పుణ్యమా అని నా లైఫ్‌లోకి ఎంటర్ అయింది కాబట్టి. దీన్ని నేను మినిమమ్ 10 ఇయర్స్ వరకు మన పేరు మీదే బుక్ చేసి పెట్టాను. అతని మాటలు కంప్లీట్ అయ్యాయో లేదో ఒక్కసారి లేచి కూర్చున్న స్వప్నిక, ఏంటి 10 ఇయర్సా? ఓహ్ మై గాడ్! చాలా డబ్బు అని భయంగా నోరు తెరిచిన స్వప్నికలో ఉన్న సీఈఓ ఒక్కసారి ఎలర్ట్‌గా కళ్ళు తెరిచింది. సో వాట్? మన మనీ మన ఇష్టం. మన హ్యాపీ కోసం ఖర్చు పెట్టకపోతే మనం ఎర్న్ చేసేదెందుకు? అయినా ఈ సూట్లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి అని కొంటెగా అన్నాడు విజయ్. మొదలే చాలా తొందరలో ఉన్న విజయ్ సిగ్గుతో ఎర్రబడ్డ స్వప్నిక ముఖాన్ని చూసి ఆమెపై ఒరిగిపోయాడు. ఇక్కడ లాస్య మనసు కుతకుత ఉడికిపోతూ ఉంటే మత్తులో ఊగిపోతూ ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ విజయ్ అని అరుస్తూ ఆ లాబీ అంతా చిందులు తొక్కింది యామి. అక్కడికి ఆల్ ఓవర్ వరల్డ్ నుండి వివిఐపీలు వస్తూ ఉంటారు. వరల్డ్ హై ఎండ్ రెస్టారెంట్లో టాప్ 10లో థర్డ్ ప్లేస్లో ఉంది. యామి అరుపులు విన్న అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి, ప్లీజ్ మేడం కంట్రోల్ హర్, ఇక్కడ ఆల్కహాల్ తీసుకుని న్యూసెన్స్ చేస్తే మా రిప్యుటేషన్కి ఇబ్బంది మేడం, మళ్ళీ తను ఒక లేడీ కూడా అని వాళ్ళ ఇబ్బందిని చెప్పారు సెక్యూరిటీ గార్డ్స్. ఈరోజు మార్నింగ్ విజయ్ యామిని చెంపదెబ్బ కొట్టడం చాలామందే చూశారు. అందుకే ఆ రెస్టారెంట్ వాళ్ళు చాలా భయపడ్డారు. వెంటనే ఆమెను ఇంటికి తీసుకెళ్ళమని లాస్యాని రిక్వెస్ట్ చేశారు. దాంతో చేసేదేం లేక యామిని తీసుకెళ్లి తన కారులో కూర్చోబెట్టి తన రూమ్ చెక్అవుట్ చేయించింది లాస్య. ఛా, ఈ తాగుబోతు పిచ్చిదాన్ని నా వెంట తిప్పుకుంటే 2 రోజులైతే నన్ను దీని కిందే జమ కట్టేలా ఉన్నారు. ఇక్కడేదో ప్లాన్ వేయక న్యూయార్క్ నుండి దీన్ని పిలిపించడం రాంగ్ డెసిషన్ అయిపోయింది. ఛా అని తన కారును ఇంటివైపు తిప్పింది లాస్య. స్వప్నిక విజయ్లను అలా చూసిన లాస్య యామిలు ఏం చేస్తారు? తెరిచిన పుస్తకంలా తన మనసును పూర్తిగా స్వప్నిక ముందు పరిచిన విజయ్కు తన గురించి పూర్తిగా చెప్పడానికి ఆమె రెడీ అవుతుందా లేదా? వీటి గురించి తెలుసుకోవడానికి వెంటనే తర్వాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేశాను కదా, దయచేసి ఏమనుకోకండి ప్లీజ్. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. రేపటి నుంచి చూడండి నేను ఎంత తొందరగా పెడతానో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.